హాయ్ అండి. ఫైనల్ డే, ఫైనల్ వీక్ ఓటింగ్ అనేది వచ్చేసింది. ఇంకా మీరు ఓటు వేయడానికి 12:00 లోపలే మీరు ఓటు వేసుకోవాలి. 12 దాటితే ఇంక ఓట్లనేవి మీరు వెయ్యలేరు. అందుకని చెప్పేసి మీ ఫేవరెట్ కంటెంట్‌కి ఒకవేళ కళ్యాణికి వేసుకోవాలంటే కళ్యాణికి 12:00 లోపలే వేసుకోండి. తనూజాకి వేయాలంటే తనూజాకి, డెమోన్, ఇమాన్యుల్, సంజన గారు ఎవరికి వేయాలనుకున్నా మీరు 12:00 ముందే వేసుకోవాలి. మిస్డ్ కాల్ చేయాలంటే మిస్డ్ కాల్ చేయండి. తర్వాత జియో హాట్‌స్టార్‌లో ఓటు వేయండి. తర్వాత మీరు ఎవరికి ఓటేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి లైక్ కూడా చేయండి. అప్పుడే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారు అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు లీడ్‌లో ఎవరు ఉన్నారు విన్నింగ్ రేస్‌లో అనేది సహజంగా ఓటింగ్ అనేది షాకింగ్‌గా అవుతుందండి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎవరు రన్నరు? ఎవరు విన్నర్ అని తెలుసుకోవడం కూడా చాలా చాలా కష్టంగా ఉంది. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంత గ్యాప్‌లో ఎవరు ఫస్ట్ ఉన్నారు? ఎవరు సెకండ్ ఉన్నారు అనేది నేను చెప్తాను. ఇప్పుడు మెయిన్ ఫిఫ్త్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నది ఎవరంటే సంజన గారు. సంజన గారికైతే ఓటింగ్ అనేది పడటం లేదు. మరి వాళ్ళ ఫ్యాన్స్ వదిలేసుకున్నట్టున్నారు ఇంక వేయడం అనేది. ఆవిడకి 5% ఓటింగ్‌తోనే సంజన గారైతే ఉన్నారండి. నెక్స్ట్ ఉన్నది ఎవరంటే ఇమాన్యుల్. ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్‌లో ఉండడానికి చాలా తను చేసుకున్న స్వయంకృత అపరాధమే. మెయిన్ నామినేషన్స్‌లో రాకపోవడమే తను చేసుకున్న తప్పు. నామినేషన్‌లో వచ్చి ఉంటే డెఫినెట్‌గా తను ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్‌లో ఉండేవాడు. కానీ నామినేషన్‌లో రాకపోవడం వలన ఎందుకంటే తను ఆడిన ఆటలు గానీ, తర్వాత అందరితో ఉన్న బాండింగ్ గానీ అన్నీ సూపర్. కానీ తనకి ఓటింగ్ అయితే పడటం లేదు. ఇమాన్యుల్ మొన్నటిదాకా తనేంటంటే థర్డ్ పొజిషన్‌కొచ్చాడు. తర్వాత ఫోర్త్‌కి థర్డ్, ఫోర్త్ అలాగా స్లిప్ అవుతూ ఉంటూ ఇప్పుడు మాత్రం ఫోర్త్ పొజిషన్‌లోనే ఉన్నాడు. ఇంకా ఆ పొజిషన్ మారే అవకాశం అయితే లేదండి. ఇమాన్యుల్‌కైతే 12% ఓటింగ్ అయితే పడుతున్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఉన్నది డెమోన్. డెమోన్‌కి మాత్రం లాస్ట్ 2 వీక్స్‌లోనే తనకి ఓటింగ్ అనేది పడింది. లేకపోతే డెమోన్ పర్సన్. ఎలిమినేట్ అయిపోవాల్సింది లక్కీగా టాప్ 5కి వచ్చాడు. టాప్ 5కి వచ్చిన తర్వాత టాప్ 4లో ఉన్న మనిషి టాప్ 3కి వచ్చాడంటే ఆలోచించండి. రీతు వెళ్ళిపోయిన తర్వాత 2 వీక్స్‌లో అతని ఓటింగ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. చాలామంది ఏమంటున్నారంటే ఆయన సెకండ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి లేదండి సెకండ్ పొజిషన్‌కి వెళ్ళారు. సెకండ్ పొజిషన్‌కి వెళ్ళడానికి డెమోన్‌కున్న ఓటింగ్ పర్సెంటేజ్ చాలా చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. చాలామంది నిన్నటిదాకా వెళ్ళిపోయాడు, ఈరోజు రాలేదు అది ఇదని. అసలు ఏమీ కాదని డెమోన్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ పొజిషన్‌లో ఉండేవాడు. థర్డ్ పొజిషన్‌కి అయితే రావడం జరిగింది. కానీ సెకండ్ పొజిషన్‌కి రాలేదు. రాడు కూడా. ఎందుకంటే అంత గ్యాప్ అనేది ఉన్నది వాళ్ళ మధ్య. నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే ఇక సెకండ్ పొజిషన్ ఎవరున్నారని చెప్పేసి మీరు అనుకుంటారు. సెకండ్ పొజిషన్‌లో ఉన్నది ఎవరు అంటే కళ్యాణ్ ఉన్నాడు సెకండ్ పొజిషన్‌లోని. ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది తనూజ. మరి తనూజకి, కళ్యాణ్‌కి ఎక్కువ డిఫరెన్స్ ఉన్నాదంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఓన్లీ 0.5% మాత్రమే ఉందండి. ఫస్ట్ 1% డిఫరెన్స్ ఉన్నది. అది నెమ్మదిగా తగ్గుతూ 0.5% ఓటింగ్‌లో తక్కువలో ఉన్నాడు కళ్యాణ్. అందుకనే మీరు ఒకవేళ కళ్యాణ్‌కి ఓటు వేసుకోవాలనుకుంటే ఈ రోజు 12:00 లోపల మాత్రమే వేసుకోవాలి. ఫ్రైడే 12:00 లోపల మాత్రం వేసుకోవాలి. 12:00 లోపల వేసుకుంటేనే గెలుస్తాడు. ఒకవేళ లేదు తర్వాత వేసుకుందామంటే అప్పుడు ఇంక అవ్వదు ఓటింగ్ వేయడం అనేది. అందుకని చెప్పేసి 12:00 లోపల ఒకవేళ కళ్యాణ్‌కి వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఒకవేళ తనుజా ఫ్యాన్స్ తనుజాకి వేసుకోవాలంటే వేసుకోండి. అయినా తనుజా అనేది 0.5% లీడ్‌లోనే ఉన్నది. అందుకని చెప్పేసి ఇంకా దీంట్లో ఎటువంటి మార్పులొస్తాయా లేదా అనేది 3 అవర్స్‌లోనే తెలుస్తుంది మనకి. అందుకని చెప్పేసి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓటు వేసుకోండి. ఎక్కడ మిస్ చేయకండి. మరి నా ఛానల్‌ని ముందుగా ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు ఎవరికి ఓటు వేస్తున్నారనేది కామెంట్ రూపంలో రాసి తర్వాత లైక్ కూడా చేయండి. అప్పుడే తెలుస్తుంది. ఎవరికి వేస్తున్నారనేది ఓటు కామెంట్ రూపంలో తర్వాత సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్ కూడా చేయండి. ఓకే. బాయ్ బాయ్.